ఇరాట్ బాబు, అట ఏసీ వేసుకోండి. మా ముక్కపోతకు ఉడికిపోతా ఉన్నాము. ఏంటి? ఏసీ ఏసీ. ఏసీ లేదు, గీసీ లేదు. విండో గ్లాస్ దించు. ఓసీగా ఏసీ లాంటి గాలి వస్తుంది. ఏంది? ఏసీ లేదా? పాపం డొక్కు కారు కదు కొండమ్మా, అట్లాంటివన్నీ ఉండవేమో. డొక్కు మోసుకుని టెక్కులు పోకు. డొక్కు మొహమా? నాది డొక్కు మొహమా? ఏది ఓ పాలి చూసానంట మాట. నేనొక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టే. డొక్కు మొహం, డొక్కు మొహం, డొక్కు మొహం. దట్స్ ఆల్. ఇదే మొహం, ఇదే మొహం ఒకప్పుడు నిండు జాబిల్లా ఉందన్నారు. నా కళ్ళు కలువ రేకులు అన్నారు. నా ముక్కు సంపంగి మొగ్గ అన్నారు. నా పెదాలు దొండ పండ్లు అన్నారు. అప్పుడు నాకు షార్ట్ సైట్. తర్వాత మందులు వాడి క్యారెట్లు ఎగ్గు తిని కంటి చూపు బాగు చేయించుకున్నాక కనిపించింది నీ అస్సలు రూపం. అంటే నా మొహం బాలేదా? చిచి, అది జాబిల్ లాంటి మొహం. ఎవడన్నాడు? నల్ల పిల్లేం కాదు. ఎండి ఎండని పిడకలా ఉంటుంది. ఆ కళ్ళు కలువ రేకులా. చిచ్చి, ఇనప రేకులు. కళ్ళతోనే గుండెని కోసేస్తావు నువ్వు. ముక్కు సంపంగా. కాడిది గుడ్డేం కాదు. నీ ముక్కు ఆవకాయ తొక్కు. పెదాలు దొండ పండ్లా. బూడిదంటిన చుట్ట మొక్కల్లా నల్లగా ఉంటాయి. అప్పుడు నా కంటికి రెటీనా మేఘాలు అడ్డొచ్చినట్టు ఏవో పొరలు అడ్డుగా వచ్చి ఏమీ కనబడి చావక నోటికొచ్చినట్టు కూశాను. ఇప్పుడు చాలా క్లియర్గా కనబడుతున్నాం. ఎవరైనా పిల్లలు అన్నం తినకపోతే నువ్వు వెళ్ళి మొహంలో మొహం పెట్టి నవ్వు. దెబ్బకు చచ్చినట్టు తింటారు. భూమి ఊకయ్యను వేడగాకు. నోర్మైండే మాటారు. పరిస్థితులు మారాయని పాత్రలు మారకూడదు మాటారు. పాత్ర పాత్రే, పరిస్థితి పరిస్థితే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.